హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ మీతో మాట్లాడి చాలా రోజులు అయిపోయింది. ఫ్రెండ్స్ బాగున్నారా? మీ అందరూ తల్లులు పిల్లలు అందరూ మీ ఫ్యామిలీ ఎంత సంతోషంగా ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అందులో ఒక్కరిదాన్ని నేను చాలా బాగోవాలని నేను కోరుకుంటున్నాను. నేనైతే ఒకటి చెప్పాలనుకుంటున్నాను మీకు. ఇప్పుడైతే ఈ కొబ్బరి ముక్కలు కొట్టేసి ఎండేయాలని అనుకుంటున్నాను. తర్వాత నిన్న మా ఫ్రెండు చిన్నటి స్నేహితురాలు నాకు, వాళ్ళకి మనవరాలు పుట్టింది. ఇప్పుడు మేము 25 సంవత్సరాలు పెట్టి కలుసుకోలేదు. ఇప్పుడు సంవత్సరం అయింది. ఆవిడ నేను మాట్లాడుకుంటున్నాం, ఫోన్ల ద్వారాగా మాట్లాడుకుంటున్నాము. సంవత్సరం పెట్టి 25 సంవత్సరాలు పెట్టి మీరు మాట్లాడుకోలేదు, కలలేదు కూడా. ఆవిడ చాలా దూరంగా ఉంది, నేను కూడా మరి కలలేదు. ఫోన్ నెంబర్లు తెలియదు, ఏం తెలియదు, మాట్లాడుకుంటున్నాము. అయితే వాళ్ళ బాబు పెళ్ళికి చెప్పింది. ఆ రోజు కూడా నేను వెళ్ళడానికి నాకు వెళ్ళలేదు. అందువల్ల ఏంటంటే నాకు చాలా బాధ అనిపించింది. ఇప్పుడేమో మనవరాలు పుట్టిందని ఇక్కడ వాళ్ళ ఏరకేడు గారి ఇంటి దగ్గర వాళ్ళ తమ్ముడు కూతురు చేసింది అనమాట. పాప పుట్టింది అనేసి ఈరోజు నిన్న ఆవిడకి బారసాలు చేశారు, భోజనాలు పెట్టుకున్నారు. నేనైతే దగ్గరే కదా అని అనేసి ఊరు దగ్గర, మా అమ్మాల ఊరు దగ్గర, ఆ ఊరు అనమాట దగ్గర అలాగే వెళ్ళామన్నమాట. మా అబ్బాయి నేను వెళ్ళాము. అమ్మాయి పాప బాగుంది, స్మార్ట్గా ఉంది, తెల్లగా ఉంది, బాగుంది. అమ్మాయి బాగుంది. ఏదో సరదాగా వెళ్ళాము, సరదాగా కలుసుకున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకో స్నేహితురాలు కలిసింది, బాగా చిన్నప్పుడు స్నేహితురాలే. తను కూడా వాళ్ళ పాపని ఇచ్చి ఆ ఊరే మళ్ళీ అమ్మాయిని ఇచ్చి 2 సంవత్సరాలు అయిందంట అక్కడ. ఆ పాపకి 2 పాపలు. అయితే కలుసుకున్నాము, మాట్లాడుకున్నాము. మాకైతే చిన్నాడు స్నేహితురాలు కదా అని అనేసి ముగ్గురిని అద్దుకొని సరదాగా నవ్వుకొని మాట్లాడుకున్నాము. కష్టం సుఖం అన్నీ మాట్లాడుకున్నాము. కష్టం సుఖం మాట్లాడుకొని మీ పిల్లలు ఏం చేస్తున్నారు అని అడిగితే నేను ఏదో మాకు గవర్నమెంట్ జాబులు కాదు కానీ ఏదో ప్రైవేట్ చిన్న అనేసి చెప్పాను. వాళ్ళ పిల్లలు కూడా జాబులు చేస్తున్నారు. వాళ్ళ పిల్లలు పర్వాలేదు, వీళ్ళ పిల్లలు పర్వాలేదు. కానీ అందులో ఒక ఫ్రెండు ఇల్లు కట్టుకుంటుందట. ఇల్లు కట్టుకున్నాం చెప్తుంది. ఇల్లు కట్టుకున్నాను, బాబు పని చేస్తున్నాడు, బాగానే ఉన్నది. కొద్దిగా అప్పుడు ఫస్ట్లో బాగుండేది కాదు, ఇప్పుడు బాగానే ఉన్నది నా పరిస్థితి అని చెప్పింది. ఫస్ట్ ఫ్రెండ్ నాకు క్లోజ్ ఫ్రెండు విజయవాడ అమ్మాయి బుజ్జి. ఆ అమ్మాయి మాత్రం పర్వాలేదు, ఆవిడ పొజిషన్ బాగుంది, చక్కగా ఉన్నారు వాళ్ళు అని. చిన్నాడి స్నేహితురాలు కదా అనేసి మా ముగ్గురం కలుసుకొని నవ్వుకొని మాట్లాడుకొని అత్తుకొని ఫోటోలు తీసుకుంటే మాకు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంది. ఇన్ని సంవత్సరాలు ఈ పిల్ల కూడా 20 సంవత్సరాలు పెట్టి కలలేదు, ఆ పిల్ల కూడా 25 సంవత్సరాలు పెట్టి కలలేదు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు కలుసుకోవడాన్ని మా చిన్నప్పుడు చెరులో గెంతునివి అక్కడ ఉందన్నమాట, ఊరు పక్కన చెరువు. ఆ చెరువు చూసి నవ్వొచ్చిందనమాట. మనం చెరువులో గెంతేవారం కదా, చెరువులో ఆడుకుంటేవారం కదా, ఈ పొలాల గొట్ల మీద ఆడుకుంటేవారమి, ఈ పొలాల గొట్ల మీద గెంతేవారమి, ఉడుపులు ఉడిసేవారమి, గొప్పులు తవ్వేవారమి అనేసి చక్కగా మాట్లాడుకొని ఏ సినిమాకి ఏ షికారుకి నలుగురు వెళ్ళేవారమి. ఇంకొక 2 ఉన్నారనమాట. నలుగురు వెళ్ళేవారమి, చక్కగా ఉండేవారమి, సరదాగా ఉండేవారమి. ఈరోజు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఎవరి మట్టుకు అలా అయిపోయాము. ఎప్పుడు పెట్టు కలలేదు, చాలా రోజులకు కలిసామనేసి ఎంతో ఆనందంగా సంతోషంగా మేమైతే మా ముగ్గురు ఫ్రెండ్స్ అయితే మేము చాలా నిన్న మాకు అనిపించింది. మా అబ్బాయి వచ్చాడు వెనకతలో. మా అబ్బాయి వచ్చిన ఆడు ఎటో వెళ్ళాడు ఫ్రెండ్స్తోని. నేనైతే మా ఫ్రెండ్తో మాట్లాడుకొని అత్తుకొని ఫోన్ తీసుకొని మాట్లాడుకొని నేను వీడియో తీస్తున్నావే, చాలా బాగున్నాయి, వీడియో తీయు, పర్వాలేదు, నాకైతే వీలు కాదు, నేను చేయలేను కాబట్టి నువ్వు చేస్తున్నావు, బాగున్నాయి, చక్కగా మాట్లాడుతున్నావు, చక్కగా చేస్తున్నావు, అయినా ఒకరికి భయపడాల్సిన పనిలే ఉంది, తప్పు లేదు కదా, తప్పు లేనప్పుడు ఎందుకు భయపడాలి, మనలో ఉన్నది కొద్దిగా టాలెంట్ మనం చూపిస్తే తప్పే ఉంది అని అనేసి మా ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేశారు. అయితే వీడియో తీయమన్నారు వాళ్ళు. పాపకు వీడియో తీసి మనం మాట్లాడదాం అని అనేసి చెప్పింది. కానీ మాకు తెలిసిన వాళ్ళు, మా చుట్టాలు, మా ఇంటి చుట్టూరు ఉన్న చుట్టాలు వచ్చారనమాట. మా అబ్బాయి ఫ్రెండ్స్ వాళ్ళను వచ్చారు. బాగోదు అసలు, మా పెద్దోడు ఒప్పుకోడు అని అనేసి నేను ఏంటంటే తీయలేదు. మా ఫ్రెండు వాళ్ళ కాళ్ళు తీయమంది, మా ఫ్రెండు తీయండి అనేసి అన్నారు. పాపకు వీడియో తీయండి, వీడియో తీసి మీరు మాట్లాడండి, మీ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి మీరు కలుసుకున్నారు, ఇదే కలుసుకోవడం కదా, చక్కగా నవ్వుతూ మాట్లాడి మీ ఎంజాయ్మెంట్ ఫస్ట్లో ఎలా ఉండేది అలా మాట్లాడండి అంటే అనేసి అన్నది. కానీ మాట్లాడలేదు, ఎందుకంటే మా ఊరు విలేజ్లో కొద్దిగా ఎటకారంగా మాట్లాడతారు. అందువల్ల నేను మాట్లాడడానికి ఇష్టపడలేదు, వీడియో కూడా తీయలేదు. పాప ఫోటో ఒకటే తీశాను.
మా ఫ్రెండ్ ముగ్గురు మేము ఫోటోలు తీసుకున్నాము. నేను ఫోటో పెట్టలేదు, మా ఫ్రెండ్ నేను తీసుకున్నాము. హాయ్ ఫ్రెండ్స్. ఏదైనా చిన్నప్పుడు ఫ్రెండ్సేనండి. కానీ ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఫ్రెండ్షిప్ చేసుకున్నప్పుడు కష్టమైనా సుఖమైనా మంచైనా చెడైనా మాట్లాడుకొని మనం ఎక్కడైనా కలుసుకున్నప్పుడు ఈగో లేకుండా టెంపర్ లేకుండా చక్కగా కష్టం సుఖం మాట్లాడుకుంటే నాకైతే చాలా నచ్చుతుందండి. అలాగైతేనే ఫ్రెండ్షిప్ అండి, లేకపోతే లేదా ఫ్రెండ్షిప్కి విలువ. కానీ ఒకటి, చాలామంది డబ్బులు ఉంటే చేద్దాము, డబ్బులు లేకపోతే చేయము అన్నట్టు ఉంటారు కొంతమంది. కొత్తగా ఉన్నోళ్ళతోనే స్నేహాలు చేద్దాము, నేనోళ్ళతో స్నేహాలు చేయము అనేసి అన్నట్టు చాలామంది ప్రవర్తిస్తారు. ఆడవాళ్ళు చేస్తారు, మగవాళ్ళు చేస్తారు. అది కరెక్ట్ కాదండి. నాకైతే మా ఫ్రెండ్, ఇంకో ఫ్రెండ్ ఉంది, ఆ జ్యోతి అని. ఆ అమ్మాయి కూడా చాలా డబ్బున్న వాళ్ళ భార్య. ఆ అమ్మాయి కూడా ఎప్పుడైనా ఎక్కడైనా ఫంక్షన్లో కలిస్తే అలాగే మాట్లాడుతుంది. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా, మా ఫ్రెండ్ బుజ్జి అమ్మాయి కూడా మంచిగా చక్కగా మాట్లాడుతుంది. ఎన్నాళ్ళు కలుసుకుంటున్నాం, ఎన్నాళ్ళు మాట్లాడుకుంటున్నాం అని అనేసి ఎంత ఉత్సాహంగా ఎంత సంతోషంగా మాట్లాడింది ఈవిడ. ఇంకా ఊర్లో ఉన్నది ఒక ఆవిడ పేరు అప్పలకొండ. ఆవిడ కూడా అలాగే చక్కగా మాట్లాడుతుంది. ఇక్కడ ఈ అమ్మాయి పేరు కాంత, బుజ్జి, జ్యోతి, నేను, లక్ష్మి అని ఒక అమ్మాయి ఉంది. ఇంకా ఆ అమ్మాయి విజయవాడలో ఉంటుంది. ఆ అమ్మాయి కూడా, కానీ ఆ అమ్మాయి ఎక్కడ ఉందో ఎలాగుందో కూడా నాకు ఫోన్ నెంబర్లు కూడా నాకు తెలియదు. ఎప్పుడు ఫంక్షన్లకు కూడా కలదు. కానీ మా ముగ్గురం అయితే బాగానే కలిసాము, మాట్లాడాము చక్కగా. నాకైతే సంతోషం అనిపించింది వాళ్ళిద్దరిని కలడాన్ని. చిన్నప్పటి నుంచి మా ముగ్గురం ఒకే, మీకు విలేజ్లో ఉంటాయి కదా ఆవులు కడతాము, కళ్ళం జాగా ఉంటుంది. ఆ కళ్ళం జాగా కూడా ముగ్గురికి ఒక్కడ ఉంటుంది. చింత చెట్లు ఎక్కి చింత చిగురులు తెంపేవారు, చింతకాయలు తెంపేవారు, ఈతకాయలు తెంపేవారు, తాటికాయలు తినేవారు. మేమైతే గొప్పులకి వెళ్ళేవారు, ఉడుపులకి వెళ్ళేవారు, పొలాల్లో ఆడుకుండేవారు. అవన్నీ చెప్పుకొని నిన్న నవ్వుకున్నాం అనమాట. కాంతన్న అమ్మాయితో మాట్లాడుకొని నవ్వుకున్నాము. మా ఫ్రెండ్ ఏంటంటే వాళ్ళ మనవరాలు ఫంక్షన్ అవుతుంది కాబట్టి అవన్నీ మాట్లాడలేదు. ఒకప్పుడు ముందు మాట్లాడుకున్నాం, ఒకప్పుడు మాట్లాడుకున్నాము. ఎందుకంటే ఇంత చెప్పాను కదా, ఇప్పుడు దగ్గర సంవత్సరం పెట్టి ఆవిడ నాతో మాట్లాడుతుంది అనేసి మాట్లాడుతున్నాం అనమాట. అలాగనమాట. ఏదేనండి, ఎంత డబ్బున్నా ఆస్తున్నా అంతస్తున్నా మనం చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నామో ఎక్కడ ఉన్నామో మంచి చెడ్డ కష్టం సుఖం మాట్లాడుకుంటారండి. ఫ్రెండ్షిప్కి విలువైన ఉంటుంది, మనోలు అనేది గుర్తింపు ఉంటుందండి. ఇది అర్థం చేసుకోండి, ఇది వినండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బంగారు తల్లులు, బుజ్జి తల్లులు, మీ రామోజీని. అర్థమైందా మీకు?